ఈ లోకంలో దేవుని సహవాసానికి మనం పిలువబడ్డాం కాబట్టి లోక మర్యాదను మనము వదిలిపెట్టాలి. లోకములో ఏదైతే ఘనమైనదిగా ఎంచుకుంటారో డబ్బు, ఆస్తి, గొప్పతనం వాటిని మనం లక్ష్య పెట్టొద్దు అంతే. వాటిని మనం కేర్ చేయొద్దు. లోకములో అందరూ గౌరవించేది డబ్బు, ఆస్తి, ఉన్నతమైన పొజిషన్స్. లోకములో అది గౌరవిస్తారు. లోక మర్యాదలో అది గొప్పది. కానీ దేవుని దృష్టిలో అది గొప్పది కాదన్నాడు దేవుడు. కాబట్టి మన దృష్టిలో కూడా అవి గొప్పగా ఉండొద్దు. ఇది దేవుడు కోరుకునే ఒక ప్రత్యేకమైనది. ఎప్పుడైతే ఇది చేస్తామో మిగతాయన్నీ అవే పోతాయి. చిన్న చిన్న విషయాలన్నీ అవే మంచిగా అయిపోతాయి. మనం ఏం చేస్తామంటే ఈ ప్రధానమైనవి మనం వదిలిపెట్టకుండా చిన్న చిన్న విషయాలు లోక మర్యాద అని పట్టుకుంటాం మనం. దాంతోని యూజ్‌లెస్. నో యూజ్. లోక మర్యాద ఇంకేముంది? మన చుట్టూ ఉన్న లోకంలో పెద్ద కులాలు వారంటే చాలా గౌరవం, గ్రేట్. అది లోక మర్యాద. అదే మర్యాద నేడు సంఘంలో కూడా ఉంది. దేవుని బిడ్డలకు కూడా పెద్ద కులాలంటే గ్రేట్. లోక మర్యాద. తక్కువ కులం అంటే చీప్. దేవుని బిడ్డలకు కూడా. లోక మర్యాద. సంఘంలోకొచ్చేసింది. డబ్బులు లేని పేదవారంటే దేవుని పిల్లలకు కూడా, దేవుని బిడ్డలకు, దేవుని భక్తులకు కూడా చులకన. పేదవాళ్ళంటే. ఆర్థికంగా పేదవాళ్ళు ఉంటే సంఘంలో వాళ్ళంటే చులకన. అవన్నీ కాకుండా ఉండడానికి దేవుడు యేసయ్య మనకి ఎడ్యుకేట్ చేశాడు. నాలెడ్జ్ తెప్పించాడు. మంచి చెడులు మన ముందు పెట్టాడు. వివేకం కలిగి ప్రవర్తించడానికి, రక్షణలో నిలిచి ఉండడానికి దేవుడు ఇవన్నీ చెప్తున్నాడు చూడండి. ఎంత క్లియర్‌గా యేసుప్రభు మనకు చెప్పాడు. ఇంకా ఇంకా మోసపోతే ఏంటి అర్థం? మనలో ఉంది ప్రాబ్లమ్. మనం కోరుకునేది దేవుని రక్షణను, పరలోక రాజ్యం కాదు. ఈ లోకములో జీవితాన్ని, ఈ లోకములో ఏదో సంథింగ్ వి నీడ్ సంథింగ్ ఇన్ దిస్ వరల్డ్. అప్పుడు మన దారి తప్పుతది. మనం నశించిపోతాం. రక్షణ పొందలేం. ప్రభువా! ప్రభువా! అని భజన చేస్తూ జీవిస్తాము. తర్వాత ప్రభు అంటాడు, మీరెవరో నేను ఎరగను. అక్రమం చేయవారలారా నా యొద్ద నుండి పొండి అంటాడు. కాబట్టి ప్రభు కోరుకునేదేమిటంటే, మనము ఆయన పరలోక రాజ్యమును మనం ముఖ్యంగా ఎంచాలి. ఇది దేవుని యొక్క మర్యాద. లోక మర్యాద ఏమిటంటే, ఈ లోకంలో ఘనముగా జీవించడము అది ఒక ఆశీర్వాదం. అది లోక మర్యాద. దేవుని మర్యాద ఏంటంటే, పరలోక రాజ్యంలో చేరి దేవుని చేత ఆహ్వానించబడటం, దేవుని చేత హెచ్చింపబడడం. అది దేవుని మర్యాద.